రామవరం గ్రామ పంచాయతీలో సమస్యలపై సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సచివాలయం ముట్టడి మెమోరాండం అందజేత వరదల్లో మునిగి నష్టపోయిన వరి పొలాలను తక్షణమే సర్వీసెస్ ఎకరాకు 30,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని, వరద ముంపులో నష్టపోయిన రైతులకు ఎరువులు విత్తనాలు ఇవ్వాలని, ప్రజలు పన్నులు లేక ఇబ్బంది పడుతున్నారు కావున కుటుంబానికి విపత్తుల నిధి నుండి కుటుంబానికి 20,000 రూపాయలు ఆర్థిక సాయం అందించాలని, తక్షణమే వరద ముంపు గ్రామాలకు నిత్యావసర సరుకులు బియ్యం ఇవ్వాలని స్థానిక సర్పంచ్ కారం బుచ్చమ్మ, మండల పరిషత్ అధ్యక్షురాలు కారం లక్ష్మి ఆధ్వర్యంలో సచివాలయంలో మెమోరాండం ఇవ్వడం జరిగింది. నిర్వాసితులందరికీ అన్నదాత సుఖీభా తక్షణమే అర్హులైన రైతాంగ కుటుంబానికి ప్రతి కుటుంబానికి అన్నదాత సుఖీభా పథకాన్ని అందించాలి. అందించాలంటే వాళ్ళు డబ్బులు అందిస్తారు. రైతులందరికీ ఎరువులు విత్తనాలు తక్షణమే, రైతులందరికీ ఎరువులు విత్తనాలు తక్షణమే, రైతులందరికీ ఎరువులు విత్తనాలు సబ్సిడీ మీద తక్షణమే. వరదల్లో నష్టపోయిన వరి పొలానికి ఎకరానికి 30,000 రూపాయలు, వరదల్లో నష్టపోయిన ఎకరానికి వరి పొలానికి 30,000 రూపాయల ఆర్థిక సాయం. ఈ బోటు అటు తిరుగుంది. నిల్చుంటారు చెప్తే మనకి ఏదైనా వస్తుంది. ఏదో మళ్ళీ తీసిట వాళ్ళకేమంది మున్నాను ఎప్పుడు నీ పేరు ఇస్తాడా విలేకర్ పద్ధతి అన్నదాత సుఖీభావాలు వర్తింపచేయాలి, అన్నదాత సుఖీభా పథకాన్ని వర్తింపచేయాలి, అన్నదాత సుఖీభా పథకాన్ని ఇవ్వాలి. ఆరండారును ఇవ్వాలి, ఆరండారు ప్యాకేజీ ఇవ్వాలి, ఆరండారు ప్యాకేజీ ఇవ్వాలి. తరలించే నాటికి 18 ఏళ్ళు నిండిన యువతి యువకులకు ఇవ్వాలి, 18 ఏళ్ళు నిండినటువంటి యువతి యువకులకు ఇవ్వాలి, ఆరండారు 18 ఏళ్ళు నిండినటువంటి యువకులకు ఇవ్వాలి. తరలించే నాటికి 18 ఏళ్ళు నిండినటువంటి యువతి యువకులకు వరదల్లో నష్టపోయిన వరి పొలానికి ఎకరానికి 30,000 రూపాయలు, వరదల్లో నష్టపోయిన వరి పొలానికి ఎకరానికి 30,000 రూపాయలు, ప్రతి కుటుంబానికి 20,000 రూపాయల ఆర్థిక సాయం. వరదల్లో నష్టపోయిన ప్రతి కుటుంబానికి ఆర్థిక సాయం 20,000 రూపాయలు, ప్రతి కుటుంబానికి కింటా బియ్యం, ప్రతి కుటుంబానికి నిత్యావసర సరుకులు, ప్రతి కుటుంబానికి కింటా బియ్యం. వరదల్లో నష్టపోయిన వరి పొలానికి ఎకరానికి 30,000 రూపాయలు, ప్రతి కుటుంబానికి విపత్తుల నుండి 20,000 రూపాయల ఆర్థిక సాయం, ప్రతి కుటుంబానికి విపత్తుల నుండి 20,000 రూపాయల ఆర్థిక సాయం. వరదల్లో నష్టపోయిన రైతులందరికీ నిత్యావసర సరుకులు, వరదల్లో నష్టపోయిన అందరికీ నిత్యావసర సరుకులు, వరదల్లో నష్టపోయిన వరి పొలానికి ఎకరానికి 30,000 రూపాయల ఆర్థిక సాయం. తక్షణమే ఎరువులు విత్తనాలు, తక్షణమే ఎరువులు విత్తనాలు. నష్టపోయిన రైతులందరికీ అన్నదాత సుఖీభావ అమలు చేయాలి. సరిపోతుంది. వర్తింపచేయాలి, అన్నదాత సుఖీభా పథకాన్ని వర్తింపచేయాలి, అన్నదాత సుఖీభా పథకాన్ని వర్తింపచేయాలి, అన్నదాత సుఖీభా పథకాన్ని ఇవ్వాలి. వరదల్లో నష్టపోయినటువంటి ప్రతి కుటుంబానికి నిత్యావసర సరుకులు ఇవ్వాలి, వరదల్లో నష్టపోయినటువంటి ప్రతి కుటుంబానికి నిత్యావసర సరుకులు ఇవ్వాలి, వరదల్లో నష్టపోయినటువంటి కుటుంబాలకి నిత్యావసర సరుకులు ఇవ్వాలి. ఆరండారు ప్యాకేజీ ఇవ్వాలి, ఆరండారు ప్యాకేజీ ఇవ్వాలి. తరలించే నాటికి 18 ఏళ్ళు నిండినటువంటి యువతి యువకులకు ఇవ్వాలి, ఆరండారు 18 ఏళ్ళు నిండినటువంటి యువతి యువకులకు ఆరండారు ప్యాకేజీ. దూరదూరంలో
వరదల్లో నష్టపోయిన అందరికీ నిత్యావసర సరుకులు, వరదల్లో నష్టపోయిన వరి పొలాలకి ఎకరానికి 30,000 రూపాయలు, వరదల్లో నష్టపోయిన వరి పొలాలందరికీ ఎకరానికి 30,000 రూపాయలు, వరదల్లో ముప్పు గురైన వాళ్ళందరికీ కూడా కుటుంబానికి 20,000 రూపాయల ఆర్థిక సాయం, విపత్తుల నుండి కుటుంబానికి 20,000 రూపాయల ఆర్థిక సాయం, కుటుంబానికి కింటా బియ్యం, కుటుంబానికి కింటా బియ్యం, ప్రతి కుటుంబానికి నిత్యావసర వస్తువులు తక్షణమే, ప్రతి కుటుంబానికి నిత్యావసర వస్తువులు తక్షణమే, రైతులందరికీ ఎరువులు విత్తనాలు, రైతులందరికీ ఎరువులు విత్తనాలు, నష్టపోయిన రైతులందరికీ అన్నదాత సుఖీభవ అమలు చేయాలి, నష్టపోయిన రైతులందరికీ అన్నదాత సుఖీభవ నష్టపోయిన రైతులందరికీ ఈకేవైసీ అమలు చేయాలి, నష్టపోయిన రైతులందరికీ ఈకేవైసీ నిర్వాసితుల పట్ల మండి వైఖరి ప్రభుత్వాల నిర్వాసితుల పట్ల మండి వైఖరి నశించాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండి వైఖరి నశించాలి, నిర్వాసితుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండి వైఖరి నశించాలి, నిర్వాసితుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండి వైఖరి నశించాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్వాసితుల పట్ల మండి వైఖరి నశించాలి. ఇయాలే వరదల్లో నష్టపోయిన వరి పొలాలకి తక్షణమే 30,000 రూపాయలు, ఇయాలే వరదల్లో నష్టపోయిన వరి పొలానికి తక్షణమే ఎకరానికి 30,000 రూపాయలు, ప్రతి కుటుంబానికి ఆర్థిక సాయం 20,000 రూపాయలు, వరదల్లో నష్టపోయిన ప్రతి కుటుంబానికి 20,000 రూపాయల ఆర్థిక సాయం తక్షణమే అందించాలి. నిత్యావసర సరుకులు, ముప్పులో ఉన్న వరద బాధితులందరికీ తక్షణమే నిత్యావసర వస్తువులు, ప్రతి కుటుంబానికి కింటా బియ్యం, ప్రతి కుటుంబానికి నిత్యావసర సరుకులు, ప్రతి కుటుంబానికి పత్తుల నుండి 20,000 రూపాయల ఆర్థిక సాయం, ప్రతి కుటుంబం నుండి పత్తులకు 20,000 రూపాయల ఆర్థిక సాయం, వరదల్లో నష్టపోయిన వరి పొలానికి తక్షణమే ఎకరానికి 30,000 రూపాయలు, వరదల్లో నష్టపోయిన వరి పొలానికి తక్షణమే 30,000 రూపాయలు, వరద బాధితులకు తక్షణమే నిత్యావసర సరుకులు, వరద బాధితులకు తక్షణమే నిత్యావసర సరుకులు, వాళ్ళందరికీ నిర్వాసితులకు అందరికీ కూడా తక్షణమే నిత్యావసర సరుకులు, పంట పొలాలను తక్షణమే సర్వే చేసి ఎకరానికి 30,000 రూపాయల ఆర్థిక సాయం, ప్రతి కుటుంబానికి 10 నుండి 20,000 రూపాయల ఆర్థిక సాయం, ప్రతి కుటుంబానికి 10 నుండి 20 కుటుంబానికి 20,000 రూపాయల ఆర్థిక సాయం ఇవ్వాలి. నిత్యావసర వస్తువులు తక్షణమే ఇవ్వాలి, నిత్యావసర సరుకులు తక్షణమే, ప్రతి కుటుంబానికి కింటా బియ్యం, ప్రతి కుటుంబానికి తక్షణమే కింటా బియ్యం ఇవ్వాలి. వరదలో నష్టపోయిన వరి పొలానికి తక్షణమే 30,000 రూపాయలు, వరదలో నష్టపోయిన ఎకరానికి వరి పొలానికి తక్షణమే 30,000 రూపాయలు వర్తింపచేయాలి అన్నదాత సుఖీభవ పథకాన్ని, 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 నశించాలి నిర్వాసితుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండి వైఖరి నశించాలి, నిర్వాసితుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండి వైఖరి నశించాలి, నిర్వాసితుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండి వైఖరి ఇవ్వాలి. వరదల్లో నష్టపోయినటువంటి ప్రతి కుటుంబానికి నిత్యావసర సరుకులు ఇవ్వాలి, వరదల్లో నష్టపోయినటువంటి కుటుంబాలకి నిత్యావసర సరుకులు ఇవ్వాలి, వరదల్లో నష్టపోయినటువంటి కుటుంబాలకి నిత్యావసర సరుకులు ఇవ్వాలి, వరదల్లో నష్టపోయినటువంటి కుటుంబాలకి నిత్యావసర సరుకులు ఇవ్వాలి, ఎరువులు ఇవ్వాలి, పంట పొలాలకి ఎరువులు ఇవ్వాలి, పంట పొలాలకి ఎరువులు ఇవ్వాలి, ముంపు పేరుతో ఎరువులు ఇవ్వకుండా చేస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండి వైఖరి నశించాలి, ఎరువుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండి వైఖరి ఇవ్వాలి, రైతుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండి వైఖరి నశించాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండి వైఖరి నశించాలి, రైతుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండి వైఖరి ఇవ్వాలి, వరదల్లో నష్టపోయినటువంటి ప్రతి కుటుంబానికి 20,000 రూపాయలు 20,000 రూపాయల ఆర్థిక సాయం తక్షణమే నిత్యావసర సరుకులు, నిర్వాసితులందరికీ తక్షణమే నిత్యావసర సరుకులు, రైతులందరికీ ఎరువులు విత్తనాలు ఉచితంగా, రైతుల
అందరికీ ఎరువులు విత్తనాలు ఉచితంగా